ఓం సాయిరాం. బాబా తన భక్తుల కోసం ప్రాణంలేని వస్తువులను సైతం ఎలా మారుస్తారో చెప్పే ఈ వినూత్నమైన లీల మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ కథలోకి వెళ్లే ముందు మీరు కూడా బాబా భక్తులైతే కమెంట్ బాక్స్లో ఓం సాయిరాం అని టైప్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పేద భక్తురాలు తన ఇంటి పైకప్పు మీదున్న పాత పెంకులను మారుస్తోంది. అకస్మాత్తుగా ఒక పెద్ద పెంకు జారి కింద ఆడుకుంటున్న చిన్న పాప తలమీద పడబోయింది. ఆ తల్లి భయంతో సాయి అని అరిచింది. సరిగ్గా అప్పుడు ఆ పెంకు గాలిలో ఉండగానే దూది పింజలా మారి మెల్లగా పాప పక్కన పడింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంత బరువైన పెంకు కనీసం శబ్దం కూడా చేయలేదు. తర్వాత గమనిస్తే ఆ పెంకు మీద ఊదీ అద్దినట్లుగా గుర్తులున్నాయి. అదే సమయంలో షిరిడీలో బాబా తన భుజంపై ఏదో బరువు పడినట్లుగా అదిలిపడ్డారు. తన బిడ్డను కాపాడటానికి బాబానే ఆ బరువును తనపై వేసుకున్నారని గ్రహించి ఆ తల్లి కన్నీళ్లతో నమస్కరించుకుంది. బాబా రక్షణ ఉంటే పడే కొండనైనా ఆయన పువ్వులా మార్చగరు. మీరు కూడా సాయి భక్తులైతే మరియు ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఓం సాయిరాం.